నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. మీరు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? కొంచెం లోపలికైనా పర్లేదు, 1 ఎకర్ అయినా సరే, మంచి ల్యాండు, రెడ్ సాయిలు, మంచి కడిలేసి ఉండి ఏదైనా చిన్నపాటి విలేజ్కి దగ్గరలో ఉండేటట్టు చూస్తుండ్రా? మళ్ళీ రోడ్ విషయంలో నక్ష రోడ్ అయితే బెటరు. నక్ష రోడ్డు లేదంటే డాంబర్ రోడ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే చూడండి ఫ్రెండ్స్, నక్ష రోడ్ అయిందనుకో ఎవరు ఆర్గ్యుమెంట్స్ ఉండవు. డాంబర్ రోడ్కి అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి. నక్ష రోడ్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అట్లుంటోళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే నక్ష రోడ్ను అనుకుని ఓన్లీ 1 ఎకర్ మాత్రమే ఉంది, ప్యూర్ రెడ్ సాయిల్ తోటి ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందామా? ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది ఓన్లీ 1 ఎకర్నే ఉంది ఫ్రెండ్స్. ఇది క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్. ఇది నక్ష రోడ్ నానుకొని ఉంది ఫ్రెండ్స్. పొలాలకు నక్ష రోడ్ నానుకొని ఉంది. ఈ విలేజ్ నుంచి, నియర్ బై విలేజ్ నుంచి 300 మీటర్స్ లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 300 మీటర్స్ నక్ష రోడ్ ఫ్రెండ్స్. 18 ఫీట్ల రోడ్ ఉంటుంది, ఓకేనా? ఇక ఆ విలేజ్ వరకు బీటీ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఉన్న బీటీ రోడ్ నుంచి 800 మీటర్స్ లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్. అందులో 500 మీటర్స్ బీటీ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ బీటీ రోడ్కి శంకుస్థాపన కూడా చేసిర్రు. బీటీ రోడ్ అవుతుంది. ఇక రిమైనింగ్ 300 మీటర్స్ నక్ష రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సాయిల్ విషయానికి వస్తే ప్యూర్ రెడ్ సాయిల్ ఫ్రెండ్స్. అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు మంచిగా ఉంటుంది. కడీలు వేసిర్రు ఫ్రెండ్స్, ఫెన్సింగ్ గుంజలేదు, ఓకేనా? ఇక ఇందులో ఏ పంటను వేసుకోవచ్చు, ఏ గార్డెన్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పంట పండుతుంది, ఆ పంట పండదు అని ఏముండదు. అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు మంచిగా ఉంటుంది. ఇక లొకేషన్ గురించి తెలుసుకుందాం. ముందు ఒక ల్యాండ్ అర్జెంట్ సేల్కి ఉంది ఫ్రెండ్స్. మా దగ్గర 10 to 15 lakhs మాత్రమే ఉన్నాయి. అందులో 5 గుంటలైనా 10 గుంటలైనా సరే ఎంతో అంత మా పేరు మీద ల్యాండ్ కావాలని అనుకుంటారు చూడు. అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఒక్కసారి లింకు డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చూడండి. 13,50,000కి మొత్తం ల్యాండ్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకే? ఇక ఈ ల్యాండ్ లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. తలకొండపల్లి మండలం అవుతుంది, రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఆమన్గల్కి 14, తలకొండపల్లికి 10, కర్తాల్కి 22, ఓఆర్ఆర్కి 47, హైదరాబాద్కి 72 km ఉంటుంది. ఇక ఈ ఏరియా డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. అయితే డెవలప్మెంట్స్ విషయానికి వస్తే నెక్స్ట్ విలేజ్ మండల్కి ప్రపోజల్లో ఉంది. ఇక అదేవిధంగా 300 మీటర్స్ డిస్టెన్స్లో బీటీ రోడ్ అవుతుంది. ఆ బీటీ రోడ్ అయినా బాగా రేట్లు పెరుగుతాయి. ఇక రీజనల్ రింగ్ రోడ్కి 12 km ఉంటుంది. దొంగ రోడ్కి 4 km మాత్రమే ఉంటుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అయినా, ఈ దొంగ రోడ్ 100 feet రోడ్ అయినా బాగా రేట్లు పెరుగుతాయి. ఇక శ్రీశైలం హైవేకి 14 km ఉంటుంది. ఇక మెగా టౌన్షిప్కి 22 km మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్లస్ రంగారెడ్డి డిస్టిక్. ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 46 lakhs per acre మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.